నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కరీంనగర్ మేయర్ ఎన్నికల వేళ పొన్నం కీలక వ్యాఖ్యలు. మేయర్ రేసులో కాంగ్రెస్ ఉందని స్పష్టీకరణ. హంగ్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ గురి. తాండూర్ పరిగిలో పాగా వేసేందుకు కసరత్తు. నేటితో ముగియనున్న నుమాయి సందడి. కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్ కు తరలి వస్తున్న సందర్శకులు. ఈ నెల 17న బంగ్లాదేశ్ నూతన ప్రధాని ప్రమాణ స్వీకారం. 13 దేశాల ప్రభుత్వాధినేతలకు బీఎన్పీ ఆహ్వానం. భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. నీలకంఠుడికి భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాలు. కరీంనగర్ మేయర్ పీఠం రేసులో కాంగ్రెస్ పార్టీ ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి తెలిపారు. పుర ఎన్నికలో కరీంనగర్లో హంగ్ ఏర్పడ్డ తరుణంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి చేరువైందని వార్తలపై స్పందించారు. తమది రాజకీయ పార్టీ అని పక్కాగా మేయర్ కావాలనుకుంటున్నామన్న పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 సీట్లున్నాయి. 28 హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ 28 సీట్లతో బీజేపీ ఉంది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాడు. అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి ఏమవుతుంది అనేది భవిష్యత్తు. మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం ఎవరు. డెమోక్రసీ. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. నగర పాలికల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమ తరపున గెలిచిన అభ్యర్థులను, తమకు మద్దతిచ్చే స్వతంత్రులను క్యాంపులకు తరలించడంతో పాటు అవసరమైన చోట ఇతర పార్టీల వారిని తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ ఆధిపత్యం చాటుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో వీలైనన్ని నగరపాలక సంస్థలను చేజెక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. నిజామాబాద్లో తొలుత బీజేపీకి అనుకూలంగా ఉందని భావించిన కాంగ్రెస్ ఎంఐఎంలకు కలిపి మెజారిటీ మార్కు 30 దాటి 31కి చేరటంతో కాంగ్రెస్కే పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని సిపిఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేత పల్లా వెంకట్రెడ్డి చర్చలు జరిపారు. ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో మహబూబ్ నగర్ సైతం హస్తగతమయ్యే అవకాశం ఉంది. కరీంనగర్లో మాత్రం అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ఓ స్వతంత్ర అభ్యర్థి తెరపైకి రావడంతో మేయర్ ఎవరవుతారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 7 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో రామగుండం, మంచిర్యాల, నల్గొండలలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం రాగా మహబూబ్ నగర్లో 2 ఓట్లు తక్కువ వచ్చినా స్వతంత్రులు ఎంఐఎం మద్దతుతో పీఠం కాంగ్రెస్కే దక్కనుంది.
మిగిలిన 3 నిజామాబాద్ విషయంలో కాంగ్రెస్కు అవకాశాలు మెరుగుపడ్డాయి. 60 మంది సభ్యులున్న నిజామాబాద్ కార్పొరేషన్లో 28 బీజేపీకి, 17 కాంగ్రెస్కు, 14 ఎంఐఎంకు, 1 బీఆర్ఎస్కు దక్కాయి. బీజేపీ ఎమ్మెల్సీలకు ఎక్సఫీషియో సభ్యులుగా నిజామాబాద్లో అవకాశం లేదని తేలిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ శుక్రవారం రాత్రే కాంగ్రెస్ శిబిరంలో చేరినట్లు తెలిసింది. దీంతో నిజామాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కాంగ్రెస్ ఎంఐఎంలకే వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. కొత్తగూడెంలో మొదటి 2.5 ఏళ్లు సీపీఐకి మేయర్ పదవి, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్కు మేయర్ పదవి, సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి చర్చలు జరిపారు. కొత్తగూడెంలో పార్టీల బలాబలాలను వివరించి మేయర్ పదవిని సీపీఐకి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. సీఎంతో సమావేశం అనంతరం విడిగా పొంగులేటి, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి సమావేశమై చర్చించారు. జాతీయ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్తో కలిసి నడవాలని నిర్ణయించామని పల్లా వెంకట్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సమాచార లోపం వల్ల కొత్తగూడెంలో 2 పార్టీలు స్నేహపూర్వకంగా పోటీ చేశాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా పార్టీల పరంగా కలిసిపోతా ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారితో, కాంగ్రెస్ అధ్యక్షుల వారితో, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను మా ఏటీ నరసింహ గారు చర్చించడం జరిగింది. సరే, అక్కడ చర్చలు సామరస్యంగా జరగకపోవడం, 2-3 సీట్ల కాడ వివాదం రావడం వల్ల స్నేహపూర్వకమైన పోటీ చేసుకోవడం అనేది జరిగింది. మొట్టమొదటిగా అగ్రిమెంట్ ఫెయిల్ కావడం, మేము ఈ పోరాటం చేసి 23 సీట్లు సాధించుకున్నాం కాబట్టి సిపిఐకి మొదటగా మేయర్ ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా అంగీకరించారు. కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీ చేరువగా బీజేపీ వచ్చినప్పటికీ ఆ పార్టీని నిలువరించేందుకు ప్రత్యర్థి పార్టీలు పావులు కదుపుతున్నాయి. మొత్తం 66 డివిజన్లలో 30 సాధించి బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 9, ఎంఐఎంకు 3 దక్కగా 10 మంది స్వతంత్రులున్నారు. ఇక్కడ మేయర్ పీఠాన్ని సాధించాలంటే 35 మంది సభ్యుల బలం కావాలి. ఇండిపెండెంట్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి చక్రం తిప్పడంతో మేయర్ పదవికి తాజాగా స్వతంత్ర అభ్యర్థి కొమరయ్య పేరు తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ ఎంఐఎంకు కలిపి 17 మంది సభ్యులుండగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఒకరు, మరో 5 స్వతంత్రులు వీరి శిబిరంలోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ సమయంలో ఏదైనా జరగొచ్చనే ధీమాతో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సఫీషియో సభ్యుల ఓటింగ్పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడంతో కొన్ని చోట్ల పార్టీల అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నిజాంపేటలోని ప్రగతి నగర్ అంబీర్ చెరువు చుట్టూ హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేశారు. చెరువు పరిసరాల్లో చెత్త చెదారం పడేయడం వల్ల దుర్వాసన వ్యాపించడమే కాకుండా దోమలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన హైడ్రా కంచె నిర్మాణం చేపట్టింది. చెరువును పరిరక్షించినందుకు హైడ్రా అధికారులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ సైడ్ ఏదైతే వేస్టేజ్ చేస్తున్నారో చేపలది, చికెన్ది అంతా కూడా ఆయన ఫెన్సింగ్ వేయించి అటు సైడ్ ఇటు సైడ్ కూడా క్లోజ్ చేసినందుకు మాకు చాలా వరకు 80% సేవ్ అయింది సార్. అదేవిధంగా డ్రైనేజ్ కూడా కొంచెం కంట్రోల్ చేయిస్తే మేము సేఫ్ సైడ్గా ఉంటాం, దోమల నుంచి విముక్తి కలుగుతుందని మేము తెలియజేస్తున్నాం. వాకింగ్ ట్రాక్లు, సీసీటీవీలు ఎన్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఇంధన కొనుగోలు విషయంలో జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. చమురు కొనుగోళ్ల అంశంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు పనిచేయమన్నారు. జర్మనీలోని మ్యూనిచ్ భద్రతా సమావేశంలో పాల్గొన్న జైశంకర్ ఇంధన దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చమురు మార్కెట్ సంక్లిష్టంగా ఉండడంతో భారత్లోని చమురు కంపెనీలు యూరప్తో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఖర్చులు, నష్టాలు, లభ్యతను చూసి భారత చమురు కంపెనీలు వారి ప్రయోజనాలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటున్నాయన్నారు. ఇతర దేశాల ఆలోచనలతో ఎప్పుడూ ఏకీభవించాల్సిన అవసరం లేదన్న జైశంకర్ ఈ విషయంలో భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందాడు. ఈ విషయాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. బెంగళూరుకు చెందిన సాకేత్ బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఈ నెల 9 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. చివరిసారిగా క్యాంపస్కు దగ్గరగా ఉన్న లేక్ ఆన్జా సమీపంలో కనిపించినట్లు నిర్ధారించారు. సాకేత్ స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అతడి పాస్పోర్టు, ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ను పార్క్ హిల్స్ అనే ప్రాంతంలో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ అతడి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. సాకేత్ మృతిపై విచారం వ్యక్తం చేసిన శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో సాకేత్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యయనం మొదలు కానుంది. ఆ దేశ నూతన ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ ఈ నెల 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢాకాలోని జాతీయ పార్లమెంటు భవనంలో ఉన్న సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఈ కార్యక్రమం అధ్యక్ష భవన్లో జరగాల్సి ఉండగా ఈసారి భిన్నంగా నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంఎంఏ నాసిర్ ఉద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. తారిక్ రెహమాన్తో పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా 13 దేశాల ప్రభుత్వాద నేతలకు బీఎన్పీ పార్టీ ఇప్పటికే ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ అఖండ విజయం సాధించింది. దాదాపు 2 దశాబ్దాల విరామం తర్వాత ఆ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 5 నిందితులను అరెస్టు చేసి దొంగిలించిన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నందిగిరి హిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న నిందితులు ఫిబ్రవరి 5న ముందస్తు ప్రణాళికతో ఇంట్లో పనిమనిషిగా చేరారు. ఇంటి యాజమానులు బయట ఉండడాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి మత్తుమంది ఇచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టారు. అనంతరం సుమారు 1,30,00,000 విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా నిందితుల గుంపును గుర్తించారు. నిందితులు ముందుగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నిజాంపేటలో దొంగతనానికి పథకం రచించినట్లు విచారణలో బయటపడింది. దోపిడీ అనంతరం నేపాల్కు పారిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు సహా 3 నిందితులు ఇంకా పరారీలో ఉండగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇంటి దొంగల పాత్రను సిట్ బట్టబయలు చేస్తోంది. మహాపచారంలో నిందితులకు టీటీడీ ఉద్యోగులు 6 సహకరించినట్లు గుర్తించింది. ఈ మేరకు వారిపై శాఖాపరమైన చర్యలకు టీటీడీకి లేఖ రాసింది. తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి కేసులో మరో 6 టీటీడీ ఉద్యోగులకు ప్రమేయం ఉందని సిట్ విచారణలో తేలింది. నిందితుల జాబితాలో చేర్చేంత అభియోగాలు లేకున్నా వారికి వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించింది. అందువల్ల వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ బృందం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాసింది. డిప్యూటీ ఈవో పద్మావతితో పాటు విఎస్ సురేష్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్థసారథి, భూపాలన్ మురళి, వెంకటరమణకు కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది. కొనుగోళ్లు, గోదాముల విభాగంలో విధులు నిర్వర్తించిన ఆ 6 ఈ కేసులో నిందితులుగా ఉన్న డైరీ ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సహకరించారు.
ఇప్పటికే టీటీడీకి చెందిన 9 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. గతంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శాఖలో విధులు నిర్వర్తించిన 7 ఉద్యోగులు వైష్ణవి డైరీ నుంచి లంచాలు పొందినట్లు శ్రీనివాసన్ అనే కమిషన్ ఏజెంట్ డైరీ ద్వారా బయటపడింది. సిట్కు దొరికిన ఆ డైరీ దర్యాప్తులో కీలకంగా మారింది. అందులో ఏ అధికారికి ఎంతంత లంచం ఎప్పుడెప్పుడు ఇచ్చారనే సమాచారం ఉంది. లంచాలు తీసుకున్న ఆ అధికారులు డైరీని తనిఖీ చేయకుండానే అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి తయారు చేసే సామర్థ్యం పెద్దగా లేకున్నా డైరీ ప్రతినిధులు చెప్పిన విధంగా సంతకాలు చేశారు. ఫలితంగా టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు వారికి ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటిపై మరోసారి శాఖపరంగా విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు కోరారు. హైదరాబాద్ నగర ప్రజలను దాదాపు నెలన్నర రోజులుగా అలరిస్తున్న 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇవాళ్టితో ముగియనుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జనవరి 1 ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15తో ముగుస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రమే ఉండడంతో భారీ సంఖ్యలో సందర్శకులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలి వస్తున్నారు. కుటుంబాలతో కలిసి షాపింగ్, వినోద కార్యక్రమాలు ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు. చివరి రోజు నుమాయిష్ సందడి ఎలా సాగుతుందో అనే వివరాలు మా ప్రతినిధి అనుష అందిస్తారు. నగరంలోనే అతిపెద్ద నుమాయిష్ ముగింపు దశకు వచ్చింది. ఇంకోసారి మనం క్రౌడ్ చూసుకోవచ్చు. సో ఇసుకేస్తే రాళ్ళంత జనాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆదివారంతో నుమాయిష్ అయితే ముగియనుంది. సో ప్రతి ఏటా కూడా జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ఈ నుమాయిష్ అనేది అవుతుంది. దాదాపు జనరల్ గా అయితే దీనికి ఎవ్రీడే ఒక 50,000కి పైగా విజిటర్స్ వస్తాయి. ఈ ఒక్క రోజే మాత్రం దాదాపుగా 1,00,000 దాకా కూడా ఇక్కడికి విజిటర్స్ వచ్చినట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నుమాయిష్ కి నగర నలుమూలల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా, వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో అయితే వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది నుమాయిష్ అంటేనే ఈ నగరంలో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్. 45 డేస్ పాటు నిర్విరామంగా ఒక్క రోజు కూడా సెలవు లేకుండా అయితే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇంత పెద్ద నుమాయిష్ అంటే ప్రతి ఒక్క నగర వాసులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దొరకని వస్తువు అంటూ కూడా ఉండదు. ఇక్కడ కన్యాకుమారి నుంచి మొదలు పెట్టుకుంటే అటు కాశ్మీర్ వరకు, అటు కేరళ వరకు, అటు వెస్ట్ బెంగాల్ వరకు, అటు ప్రతి ఒక్క అక్కడ ప్రత్యేకమైన వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. అంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అట్లాగే షాపింగ్ కావచ్చు, అట్లాగే ఎంజాయ్మెంట్ కావచ్చు. సో ప్రతిది కూడా ఇక్కడ అందుబాటులో ఉండడంతో అయితే ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీతో సహా వచ్చేసి ఇక్కడ ఈ షాపింగ్ని ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో దీనికోసమే ప్రత్యేకంగా ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి కాబట్టి దీనికోసం దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఒక 10,000 నుంచి 20,000 వరకు, 30,000 వరకు కూడా షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని కూడా ఇదివరకు మనం ప్రజలైతే అంటున్నారు. సో మొత్తంగా చూసుకుంటే సో పెద్ద సంఖ్యలో అయితే పీపుల్స్ వస్తున్నారు. సో గత ఏడాదితో పోలిస్తే కూడా ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో అయితే ప్రజలు వచ్చారు. సో 30 రోజుల క్రితమే అయితే గత ఏడాది ఎంతమంది వచ్చారో అంతమంది 30 రోజుల క్రితమే వచ్చారు. సో ఇప్పుడు ఈ 15 డేస్ అదనంగా వచ్చినట్టే అని ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈసారి అయితే క్రౌడ్ వాళ్ళ ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటి ఎలాంటి ఇష్యూస్ అయితే ఇక్కడ జరగలేదు, ఎలాంటి ప్రమాదాలు కూడా అయితే ఇక్కడ జరగలేదు. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా క్రౌడీగా బిజీగా అయితే నాంపల్లి లో జరుగుతున్న ఈ నుమాయిష్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. సో దీంతో అయితే ఇంకా క్రౌడ్ మరికొద్ది రోజుల్లో రంజాన్ పండుగ కూడా ఉంది కాబట్టి సో చాలా మంది షాపింగ్ చేసుకోవడానికి వస్తుంటారు. అట్లాగే చూసుకుంటే 45 డేస్ పాటు అయితే ఈ నుమాయిష్ అయితే ఎంతో గ్రాండ్ గా అయితే కంటిన్యూ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. సో ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా గత ఏడాదితో పోలిసి ఈ ఏడాది కూడా చాలా భిన్నంగా అయితే ఏర్పాటు చేశారు. అన్ని రకాల దానికి తగినట్టుగా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ నాంపల్లి లో ఏర్పాటు చేసిన ఈ నుమాయిష్ అయితే తుది దశకు వచ్చేసి కొన్ని సందర్భాల్లో అయితే ఈ నుమాయిష్ ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అని అంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ నుమాయిష్ ఎక్స్టెన్షన్ అయితే లేదు. ఫిబ్రవరి 15 తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో అయితే నుమాయిష్ అయితే ఉండబోదని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్ తో అనుష, ITV న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జైడస్ ప్రముఖ నటుడు ఫిట్నెస్ నిపుణుడు మిలింద్ సోమన్ ఆధ్వర్యంలో పింకథాన్ రన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ పింకథాన్ రన్ లో వృద్ధులు, మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 10K, 5K, 3K విభాగాల్లో జరిగిన పరుగును తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ సోనీ బాలా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్సీ సాయిశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. వందలాది మంది మహిళలు, యువతులు, అంధ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఫిట్నెస్ కు అవసరాన్ని నిరూపించారు. వయస్సు, కట్టుబాట్లు శారీరక శ్రమకు అడ్డంకి కావని పింకథాన్ నమ్మకాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. 2025-26 జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఈవెంట్ కు సన్నాహకంగా నిర్వహించిన ఈ పరుగు మహిళల ఆరోగ్యాన్ని ఎప్పుడూ పరిమితం చేయకూడదనే సందేశం సమాజానికి అందిందని నిర్వాహకులు తెలిపారు. మహిళలు తమ దైనందిన జీవితంలో ఆరోగ్యాన్ని ఒక భాగంగా చేసుకోవాలనే లక్ష్యంతో ఈ వినూత్న ఫార్మాట్ ను రూపొందించినట్లు ప్రముఖ నటుడు, ఫిట్నెస్ నిపుణుడు మిలింద్ సోమన్ తెలిపారు. మార్చండి బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు పసిడి కొనాలనే ఆలోచన చేయడానికే వెనకాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో కట్టు బంగారం ఆభరణాలు విస్తృత ఆదరణ పొందుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే బంగారం లుక్ రావడంతో వినియోగదారులు వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. అసలు కట్టు బంగారం అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, ఈ కథనంలో తెలుసుకుందాం. కట్టు బంగారం అంటే గోల్డ్ షీట్ జ్యువెలరీ. కొన్ని సంవత్సరాలుగా ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ముందుగా ఎక్కువ బరువు గల ఆభరణాలు, కడియాలు తయారు చేయడానికి ఈ పద్ధతిని వినియోగించేవారు. కానీ అప్పుడు పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ క్రమంలో మళ్లీ వెలుగులోకొచ్చిందే ఈ కట్టు బంగారం. ఈ ఆభరణాల్లో అధిక మొత్తంలో బంగారం ఉండదు. రాగికి 24 క్యారెట్ బంగారాన్ని పలుచని పొరగా వేస్తారు. కాపర్ను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి దాని చుట్టూ గోల్డ్ షీట్ పూత పూస్తారు. అప్పుడు బంగారం రాగికి బలంగా అంటుకుంటుంది. ఆ తర్వాత బంగారం, కాపర్ కలిసి బంగారు రంగులోకి మారుతుంది. ఈ విధానంలో హారాలు, గాజులు, ఇతర ఆభరణాలు తయారు చేస్తారు. కట్టు బంగారం విధానంలో 100 గ్రాముల ఆభరణాలకు కేవలం 5 నుంచి 10 గ్రాముల స్వర్ణాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే బంగారు ఆభరణాల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఆభరణంలో వాడిన బంగారానికి మాత్రమే ధర చెల్లించాల్సి ఉంటుంది. కట్టు బంగారం ఆభరణాలు 5 ఏళ్లకు పైగానే మన్నికగా ఉంటాయని తయారీదారులు చెప్తున్నారు. పెట్టుబడి కోణంలో కాకుండా ఆభరణాలుగా వినియోగించుకోవడానికి పనిచేస్తాయని తెలిపారు. తక్కువ బడ్జెట్లో కట్టు బంగారం నగలు వస్తుండటంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనకి ఈ కట్టు అంటే ఈ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ ఏదైతే ఉందో, కట్టు జ్యువెలరీ ఏదైతే ఉందో చాలా బాగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. గోల్డ్తో ఇది ఎట్లా డిఫరెన్స్ అని అంటే కనుక ఒక 100 గ్రాముల నెక్లెస్ కావచ్చు, ఒక 100 గ్రాముల హారం కావచ్చు, లేదంటే అది మనకి కేవలం 20-25 గ్రాముల్లో ఇక్కడ తయారైపోతుంది. అలాగే ఒక 4 తులాల్లో తయారయ్యే గాజులు అవి కూడా ఉన్నాయి, 5-6 గ్రాముల్లో తయారవుతుంటుంది. అది ఎలా తయారవుతుంది అని అంటే కనుక అది కాపర్ బేస్ తోటి చేస్తారనమాట అండి. పైన ఏదైతే ఉందో పూర్తి కంప్లీట్గా 24 క్యారెట్ గోల్డ్ లేయర్ తోటి తయారై ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్గా 916 ఎట్లా మనకి లైఫ్ టైం యూజ్ అవుతుందో అలా యూజ్ చేస్తాం. సేఫ్టీ పరంగా చూసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా బెస్ట్ చాయిస్. మనం ఇప్పుడు బ్యాంగిల్స్ కొనాలంటే ఇక్కడ 2 గ్రాములలో వస్తుంది మేడం. అక్కడైతే 2 గ్రామ్స్ అంటే ఒక 1 lakh పైన అవుతుంది. ఇక్కడ జస్ట్ ఒక 50 అలా వస్తుంది సార్. అంటే మనకు మిడిల్ ఫ్యామిలీకి అవైలబుల్ ఉంటుంది సార్. కట్టు బంగారం అనేది బాగుంటుంది. ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా మేడం, సో దాని గురించి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకొకటి బయట దొంగల భయం చాలా ఉంది. ఇక్కడ తీసుకున్న గోల్డ్ ఏంటంటే మనం వచ్చి మన బిల్స్ చూపించి సార్ వాళ్ళకి చెప్తే మన దగ్గర నుండి తీసుకుంటారు. వేరే వాళ్ళు కొట్టేసినా వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేరు, ఏం చేయలేరు. అంటే జనరల్గా మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ రేట్ అది ఎక్కువ ఉండటం వల్ల తక్కువగా ఏం దొరుకుతున్నాయని సెర్చ్ చేస్తే ఈ షాప్లో ఇలాగా తక్కువ గ్రాముల్లోనే బంగారం దొరుకుద్దని తెలిసింది. వీళ్ళు మంచిగా లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నారు. బంగారానికి ఎలా వాడుకుంటున్నారో అలా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. దాని మీదే నమ్మి చూద్దామని ఇంత దూరం వచ్చాను. రోజువారీ వాడకం, పండుగలు, ఫంక్షన్లకు అనువుగా ఉండడంతో మార్కెట్లో కట్టు బంగారం ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది.
హైదరాబాద్ నైట్ లైఫ్ అంటే ఒకప్పుడు చార్మినార్ ప్రాంతమే గుర్తొచ్చేది. ఆ తర్వాత ఐటీ హబ్, డిఎల్ఎఫ్ ప్రాంతం, కూకట్పల్లి మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం నగరవాసులంతా రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయం వైపు చూస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత వెలుగుల్లో మెరిసే సెక్రటేరియట్ పరిసరాలు భోజన ప్రియులకు కొత్త అడ్రస్గా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ స్పాట్స్లో ఒకటి సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు. సో ఇక్కడ రెగ్యులర్గా టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్స్లో హైదరాబాద్ వాసులంతా ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతూ ఉంటారు. క్రమంగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా వెలిసాయి. డీఎల్ఎఫ్, కూకట్పల్లి తర్వాత కొన్ని మేజర్గా ఫుడ్ స్టాల్స్ పెరగడం, క్రమంగా అవన్నీ పెరగడం, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇక్కడ దొరకడంతో ఇవన్నీ చాలా బాగున్నాయని సోషల్ మీడియాలో యూత్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సో ఆ ఫుడ్ స్టాల్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉన్నాయి, ఒక లుక్ చేద్దాం పదండి. హైదరాబాద్లో ప్రసిద్ధ విహార ప్రాంతాలైన హుస్సేన్ సాగర్, సెక్రటేరియట్ ప్రాంతాలు రాత్రి వేళల్లోనూ ఆహార ప్రియుల సందడికి వేదికలవుతున్నాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా గడిపేవారు కొందరైతే పుట్టినరోజు వేడుకలు చేసుకునేవారు మరికొందరు. సెక్రటేరియట్ ఎదురుగా అమరవీరుల స్మారకానికి మధ్య ఉన్న ప్రాంతమంతా నైట్ ఫుడ్ స్టాల్స్కి అడ్డాగా మారింది. వరుసగా నిలిచిన ఫుడ్ ట్రక్కులు, చుట్టూ క్యూలైన్లలో నిల్చున్న జనాలు, అప్పటికప్పుడు వండివార్చే వంటకాలతో ఈ ప్రాంతం అనునిత్యం ఫుడ్ ఫెస్టివల్ను తలపిస్తోంది. ప్రత్యేకంగా వీకెండ్స్లో రాత్రి 12 దాటినా సందడి తగ్గడం లేదు. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొందరు, కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేస్తూ మరికొందరు ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు, రీల్స్, నవ్వులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటోంది. ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వస్తాం ఫ్యామిలీతో పాటు. లైక్ ఫుడ్ కానీ అన్ని కానీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి ప్లేస్ బాగుంటుంది. అంటే బేసిక్గా స్టార్టింగ్లో ఏం ఉండకపోయి ఉండేది, తర్వాత రాను డెవలప్ అయితే వచ్చింది ఏరియా. సో బేసికల్లీ ఇప్పుడు మొత్తం అన్ని హబ్స్తో కంపేర్ చేసుకుంటే ఫుడ్ స్టాల్స్కి ఇది ఒక ఏరియా అనేది కొంచెం బాగా డెవలప్డ్ సో ప్రైజెస్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటాయి. గతంలో నైట్ ఫుడ్ అంటే ఓన్లీ నాకు తెలిసినందుకు డిఎల్ఎఫ్, కూకట్పల్లి ఏరియా. తర్వాత ఈ మధ్య అందరూ కూడా అటు వదిలేసి ఇటు ఎక్కువ తినడం స్టార్ట్ చేశారు. నేను బాలనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. జస్ట్ ఫ్యామిలీతో పాటు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని వచ్చాము. బట్ ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ముందైతే చాలా చోట్ల గచ్చిబౌలి అలా వెళ్లాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ చాలా నియర్ బై ప్లేస్ చాలా బాగా అనిపించింది. బడ్జెట్ ఇస్ వెరీ మచ్ నార్మల్ హియర్. లైక్ ఇక్కడ స్వీట్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. ప్లస్ అది కాకుండా చైనీస్ ఫుడ్ చాలా బాగున్నాయి. ఇక్కడ క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, రేట్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. సాటిస్ఫైడ్. అండ్ స్వీటీ యుఎస్ వెళ్తుంది 3 daysలో. దీన్ని చిల్ చేద్దామనేసి మేము అందరం బయటకు వచ్చాము. ఈ ప్లేస్ అయితే బాగుంటది అని చెప్పేసి ఫుడ్ పరంగా కొంచెం తిరగడానికి అన్నిటికీ బాగుంటది, తనతో స్పెండ్ చేద్దామని వచ్చాము అందరం. ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ విభిన్నంగా, తాజాగా, నాణ్యతగా ఉన్నాయని నగరవాసులు చెబుతున్నారు. ప్రధానంగా ట్రిపుల్ చాక్లెట్ వాఫెల్, మోమోస్, పొటాటో ట్విస్టర్, కివీ డిలైట్ సోడా, కొరియన్ రమెన్, కోవా బన్, హోమ్ మేడ్ డిజర్ట్స్, చికెన్ షవర్మా, తందూరీ చికెన్, గ్రిల్ చికెన్, పన్నీర్ దోశ, చీజ్ దోశ, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్, మిర్చి బజ్జీ, పావ్ బాజీ, ఫలూదా, ఐస్ క్రీమ్స్, షీర్ కుర్మాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఫుడ్ అందుబాటులో ఉండడంతో జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ మేము డెజర్ట్స్ సేల్ చేస్తాం, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెజర్ట్స్. మేము ఈ స్టాల్ పెట్టబట్టి ఫ్రమ్ పాస్ట్ 2 years వీఆర్ ఫ్రమ్ హియర్. రెస్పాన్స్ అయితే బాగుంది, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో దాన్ని బట్టి నడుస్తుంది అనమాట. 3 చాక్లెట్ కేక్ బౌల్, పిస్తా కునాఫా కేక్, మిల్క్ కేక్స్, చీజ్ కేక్స్ అండ్ బ్రౌనీస్, డిలైట్స్ అండ్ ఆల్. సో నార్మల్గా రష్ అయితే బాగుంటుంది. అండ్ వీకెండ్స్లో అయితే చాలా మంది ఉంటారు. ఇంకా ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర నేను షీర్కుమ్మా కద్దుకి రమ్తాను. ఇంతకుముందు ఒక 4 years తర్వాత అంతకుముందు ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక మేళలాగా అయిపోయింది. షాప్స్ చాలా పెరిగిపోయినాయి. ఈ షాప్స్ చూసి పబ్లిక్ కూడా ఒకరి నుంచి ఒకరు వస్తున్నారు. పబ్లిక్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఫ్రెష్గానే పెట్టాలి. ఎందుకంటే సీఎం ఆఫీస్ ముందనే ఉంది, పోలీసులు ఇక్కడే ఉంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి అన్ని ఐటమ్ ఫ్రెష్గానే ఉంటాయి. చెప్పినారన్నట్టు ఎక్కువ అమ్మొద్దు కోసం మేము రీజనబుల్ రేటే పెట్టినాం. We have come up with the avocados concept. We are promoting this because this is very healthy, because nowadays people are not concentrating on healthy diet. It's a staple food basically, but in the streets of Hyderabad, I think this is the first, not I think, but I'm sure that this is the first healthy cart on the streets. చూసాం కదా, క్రమంగా సెక్రటేరియట్ సమీపంలో ఇది ఒక ఫుడ్ స్టాల్కి హబ్లాగా తయారవుతుంది. కొన్ని వందలాది స్టాల్స్ ఇక్కడ వెళ్తాయి. ఇక్కడ ప్రధాన కారణం ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశం కావడం, ఇక్కడ సెక్రటేరియట్, తర్వాత అంబేద్కర్ విగ్రహం, ఇక్కడ అమరవీరుల స్మారకం, ఇవన్నీ చూసేందుకు ఒక ఆకర్షణీయంగా కనిపించడం. చాలామంది రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ గతంలో లభించేది కాదు.
ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ దొరకాలంటే బయట కూకట్పల్లికో లేకపోతే డిఎల్ఎఫ్ ప్రాంతానికో అక్కడికి వెళ్లాల్సి వచ్చేదని ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లు అందరూ చెప్తున్నారు. సో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరకడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ నిర్వహించే స్టాల్స్ కూడా చాలా నాణ్యవంతమైనటువంటి ఫుడ్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ కేవలం జంక్ ఫుడ్స్, ఇతర ఐస్ క్రీమ్సే కాదు, కొన్ని నో షుగర్ కాన్సెప్ట్స్, ఇతర అవకాడోకి సంబంధించినటువంటి ఇతర ఫుడ్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. సో మస్ట్గా ఇక్కడ ట్రై చేయాలని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. పురుషోత్తంతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.